గాజువాక నుండి పాత గాజువాక వరకు చాలా దిగ్విజయంగా జరిగింది. విశేషంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానికి, కేంద్ర బీజేపీకి, రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వానికి, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇది ఒక హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వాళ్ళందరినీ పనిలో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. కూటమి నాయకులు మౌనం ఎందుకు వహిస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇంతమందిని తొలగిస్తా ఉన్నారు, మెడికల్ చెకప్లు చేస్తా ఉన్నారు, అనేక నిర్బంధాలు చేస్తా ఉన్నారు. చాలా మంది కార్మికులు దౌర్భాగ్యం ఏంటంటే 3 కార్మికులు చనిపోయారు ఈ కాలంలో. గుండెపోటు వచ్చి, ఈ వార్త వినగానే గుండెపోటు వచ్చి చనిపోయారు. ఎంత దౌర్భాగ్యం! రాబో రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి అనేది ఉంది. 25-30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించడం అంటే వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపించమని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కి తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా చూడాలి. మిత్రులారా, ఈరోజు ఒక దివ్యమైన రోజు. బ్రిటిష్ వారిని పాల్గొనడానికి 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబమెక్కినటువంటి యువ కిషోరం భగత్ సింగ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆయన స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్రం ఎలాగైతే సాధించుకున్నామో మన విశాఖ ఉక్కును కూడా అదే పట్టుదలతో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలు, కాపాడుకుంటాం విశాఖ ఉక్కును, కాపాడుకుంటాం కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధిని, కాపాడుకుంటాం కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధిని. మిత్రులారా, ఈరోజు మన ఈ పోరాటానికి మద్దతు తెలియజేయడానికి అనేక మంది నాయకులు వచ్చి ఉన్నారు. అందులో ముందుగా మన పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ సిహెచ్ నరసింహరావు గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. మిత్రులు రవి, వంశీ, శ్రీనివాసు, అలాగే అన్ని కాంట్రాక్ట్ కార్మిక యూనియన్లన్నీ కూడా ఇప్పటి వరకు ఉపాధి రక్షణ యాత్ర నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తున్నాను. మన పోరాటం ముందుకెళ్ళాలని, మరింత ఉధృతం కావాలని, దానికి మీరు చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర కార్మిక వర్గం తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను జిల్లాల్లో ఎక్కువ తిరుగుతున్నాను, అందుకని ఇక్కడ మీకు రోజువారీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ ప్రతి జిల్లాలో కూడా విశాఖ ఉక్కు పేరు అనేటువంటి మారుమోగుతూ ఉంది. ఇక్కడ అనేకటువంటి అన్యాయం రాష్ట్రం అంతా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు మీకు అండగా ఉన్నారు. మనం చెప్పకుండానే చాలా చోట్ల వాళ్ళ డిమాండ్ ఏదైనా ఉండనివ్వండి, దానికి వాళ్ళు ఆటోమేటిక్గా స్టీల్ ప్లాంట్ రక్షించాలని వాళ్ళు కలుపుతున్నారు. ఆ విధంగా ఈ ఉద్యమం అంతా కూడా ముందుకెళ్తుంది. ఈరోజు 1501 రోజు నుంచి మన పోరాటం సాగుతుంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేటువంటిది ప్రైవేటీకరణలో భాగం. ముందు అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇదేదో వేరు కాదు. అలాగే పర్మనెంట్ ఉద్యోగులు 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు, 6 ఏళ్ల నుంచి అయినా 1600 మందితో VRS పెట్టించారు. అది కూడా అందులో భాగమే. అందుకని ఈరోజు ప్లాంట్ ఎవడూ అంగీకరించడం వల్ల ఏ HOD కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్లు కానీ ఈ కాంట్రాక్టర్లను తొలగిస్తే పని ఎలా అవుతుందని అందరూ అడిగిన వాళ్ళు. HODల మీటింగ్లో స్టీల్ సెక్రటరీ ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళని తొలగించాలని 4000 మీకు తెలుసు, సెప్టెంబర్ చివర 3 రోజులు ఇక్కడ కూర్చున్నాడు ఆయన. అక్టోబర్ 1వ తేదీ నుంచి 4000 మంది తొలగించాలి. వాళ్ళతో మీటింగ్లు వేశారు. మీటింగ్లు వేసిన సందర్భంలో స్వయంగా నాతో HODలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ EDలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి కొంత తప్పు. అందుకని ఆ విషయాలకు వెళ్ళబోయే ముందు ఇప్పుడే భగత్ సింగ్ వర్ధంతి రోజు. భగత్ సింగ్
రాజగురు, సుఖదేవ్ ముగ్గురు స్వాతంత్రం కోసం పోట్లాడారు కాబట్టి మనం ఇలా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకని భగత్ సింగ్ చిన్న వయసులో 24 సంవత్సరాల వయసులో క్షమాభిక్ష చిన్న సంతకం పెడితే క్షమాభిక్ష ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. నేను క్షమాభిక్ష కోరను. క్షమాభిక్ష కోరినటువంటి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వారు క్షమాభిక్ష కోరిన వాళ్ళు ఉన్నారు. సవార్కర్ అని అండమాన్లో ఇప్పుడు ఆయన పేరు మీదే పెద్ద ఇది చేశారు. ఆయన క్షమాభిక్ష కోరి బయటకు వచ్చిన ఆయన. అందుకని కానీ అల్లూరు సీతారామరాజు మన ఇక్కడ గడ్డ మీద పుట్టి ఈ ప్రాంతంలో నడయాడినటువంటి అల్లూరు సీతారామరాజు తుపాకీ గుండ్లకి పోలీస్ స్టేషన్ మీద చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి వీరుడు అల్లూరు సీతారామరాజు. ఉయ్యాలలాగా ఉరికంబాలు ఎక్కి ఉరికంబం ఎక్కిన తర్వాత కూడా ఆయన ఊరుకోవాలా, విప్లవం జిందాలి, ఇంక్లాబ్ జిందాబాద్. ఆయన పంజాబ్ లో పుట్టాడు. ఇంక్లాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం ఇస్తూ ఆయన ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని ఆ ఉరికంబం ఎక్కాడు మన కోసం. అందుకని త్యాగం చేసిన త్యాగమూర్తులు మనం ఎందుకు తెలుసుకున్నామంటే మన వాళ్ళు ఇందాక దారిలో వస్తూ ఉంటే మాట్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు తీసిన వాళ్ళు కూడా రాలేదండి. అది ఉద్యోగం తీసేసిన వాళ్ళు కూడా రాలేదు కొంతమంది. అది అందుకని త్యాగం అనేటువంటిది నీ కోసం నువ్వు చేసుకోవడం కాదు, 10 మంది కోసం చేయడం, నలుగురు కోసం చేసేది త్యాగం. అందుకని మనకి ఈరోజు మన కోసం మనం త్యాగం చేయండి. 8 గంటలు డ్యూటీ చేసే త్యాగం కాదు, అది యజమాని కోసం సేవ చేయడం. మనం చేసేటువంటి పని ఈరోజు ఈ పోరాటంలో ఎవరు పాల్గొడితే వాళ్లే వీరులు. వాళ్ళు నిజమైనటువంటి భవిష్యత్తులో చరిత్రలో రాయబడినటువంటి వాళ్ళు, రాయదగినటువంటి వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ. అందుకని ఈ పోరాటం నేను ఒక్క మాట చెప్పగలం, ఈ పోరాటం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. తొలగించిన ప్రతి ఒక్క వర్కర్ని కూడా లోపల పెట్టిస్తాం. కొంతమంది తీశారు కదా, ఇంకేముందని తెలుసో తెలియకో తెలియని వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయి. ఆదినారాయణ గారు నేను మొన్న 17-18 ఢిల్లీలో ఉన్నాం. నేను 19 మళ్ళా మా క్లాస్మేట్ రాజగోపాల్ అని చాలా పెద్ద లాయర్, సుప్రీంకోర్టు లాయర్, ఆయనతో మాట్లాడటం జరిగింది. 2 రోజుల క్రితం హైకోర్టులో చాలా పెద్ద లాయర్లతో మాట్లాడటం జరిగింది. ఏ పద్ధతి ప్రకారం తీసేశారు మేనేజ్మెంట్ అనే దానికి ఏమి లేదు. బయోమెట్రిక్ చూసి నువ్వు నీ పాస్ ఆపేస్తారా? దేశంలో ఎక్కడా లేదు. ఒక పబ్లిక్ సెక్టార్లో ఈ రకంగా తొలగించడం అనేటువంటిది, ఇంత చట్ట వ్యతిరేకంగా తొలగించడం అనేటువంటి దేశంలో ఎక్కడా జరగల. అందుకని ఒక పద్ధతి అనేటువంటిది లేదు, ఒక చట్టం అనేది లేదు. ఏ చట్టం నేను ఛాలెంజ్ చేస్తాను, నేను లాయర్నే, ఏ మేనేజ్మెంట్ అయినా చెప్పనండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారం చేసావా? కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ చట్టం 71 నుంచి చేసావా? ఏ పద్ధతి ప్రకారం, ఏ రూలు, ఏ సెక్షన్ ప్రకారం చేసావు చెప్పు. అందువల్ల నువ్వు ఈరోజు ఆపేస్తే ఆగిపోతుంది, నా CSFతో బయటికి నెట్టేస్తామని చెప్పేసి అనుకుంటే ఈరోజు పొరపాటు. అలాగే కొంతమందికి టెండర్లే పిలవాల, టెండర్ పిలిచినా పిలవకపోయినా ఆపినట్టే. ఈ రోజు వాళ్ళు కొత్తగా చేస్తున్న వాళ్ళు కాదు, 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి కూడా మన ప్లాంట్ లో ఉన్నటువంటి సిస్టమ్ 1996 నుంచి కాంట్రాక్టర్ ఎవడు వస్తాడో ఎవడు పోతాడో, వాడు ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. కానీ మనకు ఒక్కరోజు కూడా ఆపారు ఎప్పుడన్నా లేదు. కాంట్రాక్ట్ వర్కర్లు కొనసాగారు. ఇది మన హక్కు అది. అందుకని ఊరికే జరగల. అందుకని మన హక్కుగా సాధించుకున్నాం. చాలా చోట్ల లేదది. కాంట్రాక్టర్ని బట్టి కాంట్రాక్టర్ వస్తే ఆపేస్తే ఆగిపోవడం. కాంట్రాక్టర్ ఉన్నా లేకపోయినా, మారకపోయినా మన వర్క్ అనేటువంటిది కొనసాగింది. అందుకని ఈ రోజు కూడా అదే పద్ధతి అనేటువంటిది ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్ ప్రతి టెండర్లు వేసారా లేదా అనే దాంతో నిమిత్తం లేదు. అంతేకాదు మేనేజ్మెంట్ ఈ రోజు ఇంకొక తగాదా పెట్టడం ప్రయత్నం చేస్తుంది. నిర్వాసితులు ఉంచుతాము, మిగిలిన వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తున్నారు. పచ్చబద్ధం. మిగిలిన కాదు, మన పోరాటం కానీ మీరు నిలబడి మనం పోట్లాడితే ఖచ్చితంగా విజయం సాధించుకుంటాం. మనకు చేయడం కానీ చేత కాకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఒక్కరిని మిగల్చరు. ఎందుకని ఈ రోజు కంపెనీలో వీడు ఆపేసిన వాళ్ళు అవసరం ఉందా లేదా? ఉంది. ఇంకా కావాలా? కానీ ఎందుకు ఆపేస్తున్నారంటే ప్రైవేట్ వాడికి ఇచ్చేవాడికి తక్కువ జీతాలతో పని చేయించుకునేవాడు కావాలి, చేతులు పెట్టాలని. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ముందు ఆపేవాళ్ళు కాదు. కంపెనీ IDPL మూసేసిన తర్వాత ఇంకోటి చేతులు పెట్టాలని ప్రయత్నం చేశారు. అట్లా కాదు, ఇక్కడ ముందు వర్కర్లను తీసేసి ఆ తర్వాత వాడి చేతులు పెట్టాలని ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందుకని కుమారస్వామి చెప్పినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా మోడీ
చెప్పే విధానం ఏమిటంటే విశాఖ స్టీల్ ప్రైవేట్కి ఇస్తాము అనేది అమ్ముతాము అని చెప్తున్నాడు. అమ్మ నీ బాబు గారు సొమ్ము గారు అమ్మడానికి నువ్వు 10 ఏళ్లలో పబ్లిక్ సెక్టార్ లో స్టీల్ ప్లాంట్ సేలం అమ్మాలని పెట్టావు. 2014 నుంచి 19 దాకా స్ట్రాటజిక్ సేల్ లో ఉంది సేలం, స్ట్రాటజిక్ సేల్ లో ఉంది బాన్పూర్, ఎలా స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ లో ఉంది విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్. ఒక్కటన్నా చేసావా? ఇప్పుడు అసలు స్ట్రాటజిక్ సేల్ లో నేను తీశాను. అలాగే నగర్నార్ ఈరోజు ఏ ప్లాంట్ ఏదైనా చేయొచ్చు కానీ ప్రైవేటీకరణ చేయడం అనేది, స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ చేయడం అనేటువంటిది ఎవరి తరం కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేయడం అనేటువంటిది బ్రహ్మదేవుడు దిగి వచ్చినా ఇది ప్రైవేట్ కాదు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అందుకనే 4 ఏళ్ళైనా కూడా ఈ రోజుకి కూడా 1500 రోజులైనా దాటినా 1% కూడా ఈ రోజు కూడా ప్రైవేట్ కాకుండా నిలబెట్టుకోగలిగాం. అందుకని వాడిని తగాదాలు పెడితే ఆ తగాదాల్లో పడకండి. నిర్వాసితులు బాగుంటాయి మిగిలిన పోతారని అనుకోకండి. ఎవరన్నా అనుకుంటే పచ్చి పొరపాటు వాళ్ళు ఉండరు, అసలు ఉంచరు. నేను రాసిస్తాను, కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే బాండ్ రాసిస్తాను. అందుకని మేనేజ్మెంట్ పెట్టి మాటలు నమ్మద్దు. అట్లాగే మేనేజ్మెంట్ బెదిరింపులకు దిగారు. స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి యూనియన్ లీడర్లను బెదిరించడం అనేటువంటిది మొన్ననే స్టార్ట్ అయింది. ఎన్నో తేదీ మన మీటింగ్ జరిగింది, మేనేజ్మెంట్ పిలిచి మీటింగ్. రవి, ఎన్నో తేదీ మీటింగ్ అయింది మీ మీటింగ్? 11వ తేదీన మేనేజ్మెంట్. అంతకుముందు ఆర్ఎల్సీ దగ్గర సిటీలో మీటింగ్ జరిగింది, మినిట్స్ రాసుకున్నారు. ఇక్కడేమో తీసేస్తున్నారు. మినిట్స్ చదవండి, నేను మొత్తం మినిట్స్ అంతా చదివాను. మినిట్స్ లో మేము తొలగించడానికి మాకు రైట్ ఉందని ఎక్కడ చెప్పరా. మేము తీసుకుంటామని చెప్పాను. మేము తీసుకుంటామని అక్కడ చెబుతున్నారు, ఇక్కడికి వచ్చి తీసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆ మినిట్స్ రాయించాలని మళ్ళా మార్పించాలని మీటింగ్ వేశారు. మీటింగ్ వేస్తే నాయకులందరూ కూడా చెప్పారు మేము అంగీకరించడం లేదని. శ్రీనివాసుని పట్టుకొని నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావు? శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? శ్రీనివాసుని పట్టుకొని నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావు? నీ ఉద్యోగం నువ్వు లోపల ఎలా ప్లాంట్ లో తిరుగుతావు? నీ యూనియన్లు ఎలా ఉంటాయి నేను చూస్తానని చెప్పేసి ఆఫీసర్ మాట్లాడతారా? స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే జరగలేదు. బెదిరిస్తే అదిరిపోయేటువంటి యూనియన్లు కాదు, బెదిరిస్తే అదిరిపోయి భయపడేటువంటి వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్లు ఇక్కడ ఎవరు లేరు. అందుకని వాళ్ళకి ఎప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకోవాలి. మీకు చేతగాల, అందుకని మీరు ఏసీలో కూర్చొని కారులో తిరుగుతున్నారు, అందుకని మీ జీతాలు తీసుకుంటున్నారు, మీకు తెలియడంలా. ఈ రోజు త్యాగం చేసేవాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు, నిరంతరం త్యాగం. పుట్టిన దగ్గర నుంచి ప్లాంట్ పునాది గడ్డల నుంచి ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళందరికంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులని మనం సవాల్ చేసి చెప్పగలం. అతి తక్కువ జీతం ఎంత ఇచ్చారనేది కూడా చూడకుండా పనిచేస్తా ఉన్నాం. అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ పని పూర్తి అవ్వకుండా ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా కదళ్ళు. కోకోవెన్ టాప్ ఎక్కితే తెలుస్తుంది ఎవరికైనా కాంట్రాక్ట్ కార్మికులు ఎలా కష్టపడుతున్నారో. కోకోవెన్ టాప్ మీకు చూడవనండి, టాపిక్ చూడమనండి. అందుకని ఏసీ రూమ్ లో కూర్చొని బెదిరించడం కాదు. బెదిరిస్తే భయపడరు, ఇంకొకసారి భయపెట్టాలని చూస్తే అలాంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ లోనే ఉండకుండా చేస్తామని కూడా సవాల్ చేసి చెప్తున్నాం. అందుకని బెదిరించడం అనేటువంటి పదం మీరు మాట్లాడి చెప్పండి, మీకు చేత కాదు. అందుకని మీరు పైవాడు చెప్పాడు అని మీ సూచనకి చెబుతున్నారు, చేసుకోండి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించేటువంటి పద్ధతిలో యూనియన్ నాయకులను భయపెట్టి సంతకాలు పెట్టించుకుందామనంటే అందరూ ఏకగ్రీవంగా అందరూ కూడా దాన్ని తిరస్కరించడం అనేటువంటి జరిగింది. మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రకంగా ఆర్ఎల్సీ దగ్గర జరిగినటువంటి దాన్ని మార్చేదానికి వీడికే హక్కు ఉంది, అందుకని వాడికి ఏమి హక్కు లేదు. అందుకని ఈరోజు ప్రాథమికమైన అంశం ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటిది. మిగిలిన వాటికంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఇక్కడ 20,000 ఎకరాల భూమి ఉంది. ప్లాంట్ నడిపినా నడకపోయినా అది అమ్ముకుంటేనే 2 లక్షల కోట్లు వస్తాయి. సముద్ర తీరాలు ఉంది. అలాగే బెస్ట్ స్టీల్ ప్లాంట్, మంచి క్వాలిటీ. అందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పారు 2021లో మన లీడర్లందరినీ పిలిచి 2.5 గంటలు 3 గంటలు మీటింగ్ పెట్టాడు ఆయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్పింది, నేను కడపలో జిల్లాలో పోస్కోవాడ్ నా దగ్గరకు వచ్చి కలిశాడు. కలిస్తే నేను కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు, నీకు ఏం కావాలంటే ఎన్ని ఇస్తావని చెప్పాను. కాదు నేను కడపలో పెట్టను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు కావాలని అడిగాడు అని చెప్పాడు. అని పైగా ఇక్కడ మేమున్నా, ఇక్కడ ముందున్న నాయకులందరూ ఉన్నాం ఆ మీటింగ్ లో. అందుకని ఎందుకనంటే దాని ఇది గోల్డ్ మైన్, అందుకని ఇది బంగారపు కానీ బంగారు బాతు. అందుకని ఎవరైనా దీన్ని కొట్టేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ తరం కాదు.
మన పోరాటం అనేది ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. నేను ఈరోజు చెప్తాను, రాసుకోండి ఎవరైనా. ఖచ్చితంగా మనం విజయం సాధించి తీరుతాం. 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, సంవత్సరం అవుతుందా, వాళ్ళు ఎప్పుడు పారిపోతారు, ఎప్పుడు ప్రభుత్వం తన లైవ్ వెనక్కి తీసుకుంటారు అనేటువంటి వాడి చేతిలో ఉంది. మనం అయ్యే వరకు పోరాటం ఈ టెంట్ వేసేటప్పుడు నిర్ణయించుకున్నాం, ప్రైవేటీకరణ ఆగేదాకా ఈ టెంట్ తీయం. ప్రైవేటీకరణ ఆగితేనే మన ఉద్యమం ఆగుతుంది. అప్పుడు దాకా కొనసాగిస్తా ఉన్నాం, అప్పుడు దాకా చేస్తున్నాం. అందుకని ఈ రోజు నువ్వు ఎంత మా ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది. ఎంత బంతి నువ్వు గట్టి కొడితే ఆ బంతి అంత పైకి లేస్తుంది, కానీ అది దిగదు, కిందకు పడదు. అందుకని నువ్వు మమ్మల్ని బెదిరించే పనులు చేయొద్దు. ఉద్యమాన్ని నడిస్తే ఇదిగో ఈ రోజు లేకపోతే ఎంతమంది ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. అందుకని నువ్వు చేసే తప్పుడు పని. కాబట్టి మీ అందరినీ కూడా లోపల పెట్టిస్తాం, అందరినీ కూడా చేర్పిస్తాం. కాంట్రాక్ట్ కార్మికులందరూ పట్టుదలగా నిలబడండి. ఇక్కడ ఉన్న అంత ఐక్యత ఇక్కడ పర్మనెంట్ యూనియన్ నాయకులందరూ కూడా ఉన్నారు. అందరి నాయకులు అందరి సమక్షంలోనే చెబుతున్నాం, పర్మనెంట్ కాంట్రాక్ట్ అనేటువంటి తేడా లేదు. అందరం కూడా మొదటి నుంచి ఒకరికొకరు సహకరించుకుంటే దేశంలో 22 సమ్మెలు జరిగాయి. 22 సమ్మెల్లోనూ మిగిలిన చోట ఎక్కడన్నా కాంట్రాక్ట్ లేవర్ ఆ సమ్మెలో పాల్గొన్నారా లేదనేది వేరు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ 22 సమ్మెల్లో 100% సమ్మెలో పాల్గొన్నటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే సందర్భం గుర్తు చేస్తున్నాం. అలాగే పర్మనెంట్ యూనియన్ నాయకులు అందరూ కూడా కూర్చోవడం అనేటువంటిది రావడం ఈ ఉద్యమంలో అందరు కూడా కూర్చోండి. అందుకని ఈ ఉద్యమం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. నేను ఆఖరి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. లేబర్ చట్టాలు ఎప్పుడు వచ్చాయి? యూనియన్ పెట్టడం 1926లో వచ్చింది. కార్మికులు యూనియన్ పెట్టుకోవచ్చున్న బ్రిటిష్ వాడి కాలంలో లేబర్ కోడ్లు అనేటువంటిది మార్చి ఈ రోజు ప్రభుత్వం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే మే 20వ తేదీన దేశం అంతా సమ్మె చేయబోతా ఉంది. దేశం అంతా సమ్మె జరుగుతుంది, మనం కూడా సమ్మె చేస్తాం. అందుకని అది మన స్టీల్ ప్లాంట్ అన్ని కూడా కలిపి కూడా మనం చేస్తాం. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది, మనం పోరాటాలు చేయబట్టే ఈ రోజు మనకున్న హక్కులన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దేశంలో సంపదని, బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరం, భూములు ఇవన్నీ అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందుకంటే వాడు అన్ని ఈడ అమ్మాలనున్నా కొన్నవాడు లేడు. అందుకని స్ట్రాటజిక్ సేల్ అనేది మార్చేసి ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పాలసీని పెట్టారు. అంటే ఏమిటి? పోర్టులు ఇప్పుడు ఏం చేశారంటే పోర్టు నమ్మడం ఎవడు కొండవల. అందుకని ఏం చేశారంటే పోర్టుల బెత్తలు అమ్ముతాడు. కోల్ బెత్త ఒకటికి, ఆయిల్ బెత్త ఒకటికి, ఐరన్ ఓర్ బెత్త ఒకటికి, ఆ రకంగా బెత్తలు ముక్కలు వేసి అమ్మడం. ఆ రకంగా అది లీజులకి ఇచ్చేటువంటి పని ఇట్లాంటివి చేస్తున్నాడు. అందుకని వాడు రోజు రోజుకి వాడు పద్ధతులు మార్చుకుంటున్నాడు తప్ప మన పద్ధతులు మనం మార్చుకోలేదు. ప్రైవేటీకరణ జరగకూడదు, జాతీయకరణ ఉండబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. రాష్ట్రంలో నంబర్ 1 విశాఖలో కూడా ఈ రోజు పెదగంటాడ, గాజువాక మండలాలు జాతీయ అభివృద్ధిలో జీడిపి తలసరి ఆదాయం పెరుగుదలలో నంబర్ 1 గా ఉందంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ ఉండబట్టి. ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి వాడు కాంట్రాక్ట్ ఎవరు, పర్మనెంట్ ఆఫీసరు, లేకపోతే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళే ఉన్నారు. అందుకని తలసరి ఆదాయం అనేటువంటిది ఉంది. ఇదే ఇక 1,74,000 మంది తలసరి ఆదాయం. అదే శ్రీకాకుళానికి వెళ్తే తలసరి ఆదాయం సంవత్సరానికి 70,000. ఎందుకని ఇట్లాంటి పరిశ్రమలు లేవు, అదే కారణం. అందువల్ల ఈ రోజు ప్రభుత్వ రంగం ఉండబట్టి ఎస్సీ ఉద్యోగాలు వచ్చాయి, నిర్వాసితులకు వచ్చారు. ప్రైవేటీకరణ జరిగిన దగ్గర ఎక్కడన్నా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చారా? చూపించుకోనండి. ఒక్కరికి కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు రామాయపట్నం పోర్టు వెళ్ళి వచ్చాను నేను. ఇప్పుడు నెల్లూరు జిల్లా అయింది, అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేది. రామాయపట్నం పోర్టు కడుతున్నారు. అక్కడ రామాయపట్నం పోర్టులో నిర్వాసితుల ఉద్యోగాలు అని అంటే మాట్లాడితే మత్స్యకారులు గంగవరం లాగా గ్రామాలు ఉన్నాయి, మిగిలిన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు మేము ఒక్కరికి కూడా ఏమో మీరేం చేసుకోండి అని చెప్తున్నాను డైరెక్ట్ గా. ఆ విధంగా ఈరోజు ప్రైవేటీకరణ జరిగితే అన్ని రకాలుగా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి మనం పోట్లాడి మన ప్లాంట్ రక్షించుకోవడం అనేటువంటిది ఏకైక లక్ష్యంగా మీరు అందరూ నిలబడాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటి వరకు మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా పోట్లాడి సాధించుకున్నాయి. ఇదే నా ఆఖరి పాయింట్. పోట్లాడి సాధించుకున్నాయి. ఎవడు దయాదాక్షిణ్యంతో రాలా. రామ్విలాస్ పాస్వాన్ మినిస్టర్ గా ఉండి
మీకు కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ 1000 రూపాయల జీతం పెంచుతున్నానని జీవో ఇచ్చాడు. మంచిదే కదా, మినిస్ట్రీ అమలు జరగాలి కదా, జరిగిందా? జరగల. 6 రోజులు స్ట్రైక్ చేశారా? 6 రోజులు స్ట్రైక్ చేస్తే 1000 రూపాయలు వచ్చింది. నేను దేశంలో మిగిలిన వాళ్ళందరితో మాట్లాడాను. ఈ బొకారో, దుర్గాపూర్ అన్ని స్టీల్ ప్లాంట్ చేయడంతో మాట్లాడి మనందరం దేశం అంతా చేద్దాం, ఇది సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చింది కదా అని. లేదు మేము చేయలేమన్నారు. మనం చేసాం. మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే అందరికంటే ముందు 1000 రూపాయలు ఇచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ రావడానికి తర్వాత 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళ తర్వాత నుంచి వచ్చాయి వాళ్ళకి. అలాగే 300 రూపాయలు 15 రోజులు సమ్మె చేశారు. అట్లాగే అంతకుముందు పర్మనెంట్ యూనియన్ తరఫున మాట్లాడితే NJCS కాంట్రాక్ట్ లేబర్తో అసలు మాట్లాడడానికి వీలే లేదనేవాడు. కానీ అదే NJCS ఒప్పించి NJCS ద్వారా కూడా మీకు జీతాలు అనేటువంటి 1200 వచ్చిందనంటే మన పోరాటాల వల్లనే వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా పోరాటాల ద్వారానే మనం సాధించుకున్నాం. ఈ రోజు కూడా మన పోరాటాలు ఉధృతం చేయడం ద్వారానే ప్లాంట్ కాపాడుకుంటాం. ఉద్యోగాలందరికీ కూడా తిరిగి వస్తాయి. వచ్చేదాకా ఈ రోజు కార్మికులు యావత్తు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నా పని అని చేయాలి. నా పని అని చేయాలా? మీరు ముఖ్యంగా ఈ రోజు నా ఉద్యోగం పోయిందని వెళ్ళిపోవడం, పారిపోవడం, లేకపోతే దాక్కోవడం అనేది కాకుండా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ నిలబడాలి, ఇక్కడ కూర్చోవాలి. అందుకని మనం పోరాడి వారికి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం పోకుండా కాపాడుతామని, ప్లాంట్ని కూడా కాపాడుకుంటామని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.